నేను రేఖా హాస్పిటల్‌లో ఫస్ట్ మేడం దగ్గరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని వస్తుంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెట్టడం వల్ల 2 మంత్స్, 3 మంత్స్ సరిగ్గా రాలేదని వస్తుంటే మేడం చెక్ చేసి నాకు పీసీఓడీ లైట్‌గా ఉందని ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తుండే. ఈసారి కూడా అట్లే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వచ్చిన. వచ్చింటే మేడం చెక్ చేద్దాం ఉండమ్మా అని చెక్ చేశారు. చెక్ చేస్తే నాకే తెలీదు నేను కన్సీవ్ అయినానని. మేడం చూసి "కన్సీవ్ అయినావు కదమ్మా" అని. చాలా రోజుల నుంచే కన్సీవ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తానని చెప్తున్నా మేడం. కానీ వద్దులే అంటుంది. అరే కన్సీవ్ అయిందమ్మా అని మేడం అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. మళ్ళీ 3 మంత్స్‌లో నాకు కొంచెం ట్రబుల్ అయింది. ఆ టెస్ట్‌లోనే జెనెటిక్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు. చెప్తే మేడమే కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని కర్నూలు పంపించి అక్కడంతా స్కానింగు మరి వేరే వేరే టెస్టులన్నీ చేపిచ్చి అది అంతా బాగుంది అని చెప్పేంత వరకు మేడమే ధైర్యం చెప్పి నన్ను ముందరకు తీసుకుపోయి డెలివరీ వరకు ఎనీ టైం వచ్చినా కూడా మేడం బాగా చూసుకుంది. డెలివరీ కూడా మేడం దగ్గరే బీపీ ఉందంటే కూడా రెగ్యులర్ చెకప్స్‌కి రారని చెప్పి మేడం డైలీ చెకప్స్ చేసుకుంటూ నా బీపీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చి డెలివరీ చేసింది. డెలివరీ డెలివరీ అయినాక కూడా నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉన్నా కూడా నర్సు గానీ అందరూ ప్రతి ఒక్క డాక్టర్ అనస్థీషియా డాక్టర్ కూడా మంచిగా చూస్తున్నాడు ఆ సార్. నిదానంగా చెప్పకుండా భయపడొద్దమ్మా ఆపరేషన్ థియేటర్‌లో సార్ మాట్లాడుకుంటూనే భయం లేకుండా నాకు డెలివరీ చేస్తున్నారు. నర్సులు కూడా అసలు ఎనీ టైమ్ మిడ్‌నైట్ గానీ ఎప్పుడన్నా గానీ పిలిచిన వెంటనే అన్నిటికి వచ్చి నాకు బాగా చూసినయి. చాలా అంటే చాలా హ్యాపీ నేను. ఆ క్లీనింగ్ ఎలాగంటే ఇంక పర్ఫెక్ట్ క్లీనింగ్. అంతా నీట్‌గా అసలు బాగుంది. స్టాఫ్ అందరూ బాగున్నారు. మేనేజ్‌మెంట్ కూడా బాగుంది. మేనేజ్‌మెంట్ రోజు 3 టైమ్స్ మేము నిద్రపోయినా కూడా వచ్చి వాళ్ళు బాగుందా? బాగుందా? అని అడిగే దాంట్లోనే వాళ్ళకి కేరింగ్‌గా అర్థమైనది.